నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కల్ని ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ ఎస్ఐబిలో ఐజీగా ఈరోజు ఒక మహిళా అధికారిని నియమిస్తే ఆ మహిళా అధికారి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో 700 పైగా నక్సలైట్లను సరెండర్ చేయడంలో ఆ మహిళా అధికారి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది. అవకాశం ఇచ్చినప్పుడే ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి వాద పటిమ ఉండొచ్చు, చాలామందికి రాయగలిగిన శక్తి ఉండొచ్చు, చాలామందికి మాట్లాడడానికి అవగాహన కూడా ఉండొచ్చు. చట్టసభలకు వచ్చినప్పుడు, పాత్రికేయ మిత్రులుగా అవకాశం కలిగినప్పుడు, వివిధ సందర్భాలలోనే వాళ్ళకున్న శక్తి కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ సమాజానికి తెలియడం జరుగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి చూస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే స్వయం సహాయక మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 1000 బస్సుల యజమానులను చేసి ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారనే చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను, వాళ్ళ వృత్తి నైపుణ్యం, చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తోని ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వృత్తి నైపుణ్యము, చేతి వృత్తులను, కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో ఎక్కడైనా
ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలను చూడండి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీకు విశ్లేషించే విచక్షణ పరిజ్ఞానం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో, ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. ఇంట్లో చేసే ఏ పనైనా టేక్ ఇట్ గ్రాంటెడ్గా, ఆఫీస్లో ఏ పని ఉన్నా కూర్చొని చేసే పనిని మహిళల మీద నెట్టేసి మిగతా వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా, అదేవిధంగా మగవాళ్ళతో పోటీపడి చేసేటప్పుడు చిన్న చిన్న చులకన కామెంట్స్ కానీ ఇతర ఇష్యూస్ మీకు అందరికి తెలుసు. ఇట్లాంటి వాటన్నిటికీ పులి స్టాప్ పడాలి అని అంటే మహిళల్ని వాళ్ళ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థల మీద ఉన్నది. వ్యక్తులుగా మనం కొన్ని చేయలేం. వ్యవస్థగా మనం పని చేసినప్పుడు తప్పకుండా మనం ఆ టాలెంట్ని గుర్తించి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే కాదు, జర్నలిజం పట్ల ఒక అవగాహన ఉండి అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న, ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఈ దేశంలో వివక్ష ఉంది. అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో, పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులతో కలిసి, ఎందుకంటే నా ఈ ప్రయాణంలో చాలామంది మిత్రులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహమో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడుని నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు రాసిచ్చిన దానికంటే ఒక 2 మంచి మాటలు కూడా మీరు చెబితే అది ప్రజలకు ఇది నిజమే అని భావించి, ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా విశ్వాసం, నమ్మకం ఎక్కువ ఉంటుంది.
మేము నిజం చెప్పినా కూడా మా వాళ్ళు అది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనే కాదు, ఈ సమాజంలో సగభాగమైన మీరు ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ, మహిళల యొక్క అవకాశాలను మెరుగుపరచాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క విధానం. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని మేము భావిస్తున్నాం. ఈరోజు 2.5% జనాభా ఉన్న మనం దేశ ఆర్థిక వ్యవస్థలో 5% మనం జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి. జనాభా మోర్ ఆర్ లెస్ సెటిల్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు తెలంగాణ జనాభాలో. మేమిద్దరం మాకొక్కరు అనే పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ మేమిద్దరం మాకిద్దరు అనే వ్యవస్థ వస్తే మన జనాభా పెరుగుతుందేమో. ఒకప్పటి ప్రభుత్వ విధానం వల్ల, కుటుంబ నియంత్రణ వల్ల తెలంగాణలో ఉండే పాపులేషన్ స్టెబిలైజ్ అయిపోయింది, పెద్దగా పెరగడం లేదు. కానీ ఆర్థికంగా పెరగడానికి అవకాశం ఉంది, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి అవకాశం ఉంది. తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థగా రాణించి ఈరోజు $200 బిలియన్ ఎకానమీగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 8 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి. ఈ దేశ ఆదాయంలో ఈరోజు 5% తెలంగాణ నుంచి భాగస్వామ్యం ఉంటే 2047 నాటికి 10%కి మనం పెంచాలనే లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సంబంధించిన బృహత్తరమైన ప్రణాళికలను తెలంగాణ రాష్ట్రం సిద్ధం చేసుకున్నది. అందుకే గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసినాం, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించినాం. మనం క్యూర్ అని కోర్ అర్బన్ రీజియన్ని ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఉంది. ఈ 1,34,00,000 జనాభా 2,100 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఉంది. ఈరోజు ఈ క్యూర్ని సర్వీస్ సెక్టర్గా మార్చాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు ఈ లివబుల్ సిటీ నుంచి నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీని చూసి ఎంత కాలుష్యం ఉందో. పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఢిల్లీ, కానీ స్కూల్స్ హాలిడే, గవర్నమెంట్ ఆఫీసులు హాలిడే, పార్లమెంట్కు హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీని కారణం విశ్లేషించండి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, అక్కడ నివసించలేని వర్షాలు వస్తే ఆ నగరం అతలాకుతలంగా మారిపోతున్నది. బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు అక్కడ ఉండే ట్రాఫిక్ జాములు, కాలుష్యము, ఇతర సమస్యల వల్ల ఆ నగరానికి ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. చెన్నై కూడా వర్షాలు వస్తే వరదలతో మునిగిపోతున్నది. కల్కట్టా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఈజ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఈ నగరాన్ని ఈ దేశంలో ఉండే అన్ని మెట్రోపాలిటన్ నగరాల కంటే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దిండ్రు. కానీ ఇది సరిపోదు. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలలో ఉండే నగరాలతో పోటీ పడాలనుకుంటున్నాం. ఒక టోక్యోతోనో, ఒక సింగపూర్తోనో, ఒక సౌత్ కొరియాతోనో, న్యూయార్క్తోనో మనం ఈరోజు కాంపీట్ చేయాలనుకుంటున్నాం. సో అంతర్జాతీయ నగరంగా మారాలి అని అంటే ఈ 2,100 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న ఏరియాని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఈ కాలుష్యరహిత నగరంగా ఒక కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇట్ ఈస్ కాల్డ్ క్యూర్, దీన్ని క్యూర్ చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి మహిళా జర్నలిస్టులుగా మీరందరూ సహకరించాలి. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల్ని ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలని ఒక ప్రణాళిక తీసుకున్నాం. ఇవాళ ఈ నగరంలో కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలన్నిటిని కూడా నిషేధించడం ద్వారా, ప్రైవేట్ వాహనాలను నిషేధించే కంటే ప్రభుత్వంలో నడిసే హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2,800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, మా పొన్నం ప్రభాకర్ గారి ఆస్తి. కానీ అవి డీజిల్తో నడిచి ఎంతో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకున్నది, 2026 డిసెంబర్ లోపల ఈ 2,800 డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి 100% ఈవీ
బస్సులను హైదరాబాదు నగరంలో మనం తేబోతున్నాము. ఆల్రెడీ 500 బస్సులు వచ్చినాయి. ఇంకా 2300 బస్సులు డిసెంబర్ లోపల హైదరాబాదు నగరంలో బై డిసెంబర్ 9th 2026 లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఈ నగరంలో ఉండదు. నేను మీకు మాట ఇస్తున్న ఈ బస్సులను అన్నిటిని తరలించి ఈవీ వెహికల్స్ని విత్ ఏసీ. ఇది ముఖ్యంగా మహిళలకే ఉపయోగం. ఎందుకంటే ఉచితంగా బస్సులో ఒక ఏసీ ఈవీ వెహికల్లో కాలుష్యం లేని బస్సులో మీరు ప్రయాణించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు 2 లక్షల ఆటోలు ఉన్నాయి. రెట్రో ఫిట్టింగ్ కింద ఇప్పుడు డీజిలో కిరోసిన్తోనో ఇతర ఇంధనంతో ఈరోజు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా రెట్రో ఫిట్టింగ్ అంటే మొత్తం ఈవీ కింద 2 లక్షల ఆటోలను మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తొందరలోనే ఆ కార్యాచరణను కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయదలుచుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. అదేవిధంగా ఈ పరిశ్రమలను రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. మీ కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళే ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నగరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇవాళ రేపు ఎయిర్ క్వాలిటీ అందరు చెక్ చేస్తున్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది. తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోద్ది. ఈరోజు ఎస్టీపీలు కొన్ని కట్టినాం, కానీ అవి సరిపో. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు, మూసీలో కాలుష్యం ఉందంటున్నారు, మూసీని ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయకూడదు అంటున్నారు. దోమల్ని నియంత్రించాలన్నా, చెత్త ఎత్తాలన్నా, మూసీని ప్రక్షాళన చెయ్యాలన్న డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏ కార్యాచరణ చేపట్టొద్దు అంటున్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇవి ఎట్లా సాధ్యమవుతాయో జర్నలిస్ట్గా మీరు నాకు సూచన చేయండి. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. 10,000 కుటుంబాలను తరలించింది అక్కడి నుంచి. వాళ్ళు సరైన ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు ఢిల్లీ యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. ఉత్తరప్రదేశ్ గంగా నది ప్రక్షాళన చేసిన మన గొప్పగా ప్రపంచానికి ప్రచారం కల్పించుకుంటారు. నాకేం అభ్యంతరం లేదు, మంచిది. ఇట్ ఈస్ అన్ ఎ గుడ్ ప్రోగ్రామ్, యాక్టివిటీ. వై కాంట్ మూసీ రివర్ డెవలప్మెంట్? అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలో, చెరువులు అయితే ఎంత ఉండాలి, బఫర్ జోన్,
నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్ కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు, కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాం. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదన్నా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటామంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషనో మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నాం. సానుభూతితో ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ జీరో వాల్యూ, నివసించడానికి పనికొస్తుందేమో కానీ దాని ఫైనాన్షియల్ వాల్యూ జీరో. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. ఎవ్వరు వీళ్ళు ఉండరు. 2 రోజులు టీవీలలో పేపర్ల వార్తల కోసం మీ దగ్గరకు వస్తారు. మీ కన్నీళ్ళు వాళ్ళకు ఓట్లుగా మార్చుకుందామన్న ఆలోచన చేస్తున్నారు తప్ప మీకు సహాయం అందించాలనుకుంటే ప్రభుత్వంతో చర్చించాలి. అవునయ్యా వీళ్ళకి ఇక్కడ నష్టం జరుగుతుంది, నువ్వు ప్రత్యామ్నాయంగా ఏమిస్తావో చెప్పు అని ప్రభుత్వంతో చర్చించాలి వచ్చే ప్రతినిధులు. మోడీ గారు గొప్పగా చేసిందని చెప్పేవాళ్ళు, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వంతో చర్చించవచ్చు కదా. దే ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వాళ్ళు కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, యువతలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉంది. వాళ్ళందరూ వచ్చి కూర్చొని అవును ఇక్కడ నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో 2 వైపులా 50 మీటర్ల బఫర్ జోన్లో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎంత పేదవాళ్ళు, గుడిసెతో ఉన్నారా, ఇల్లుతో ఉన్నారా, వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది, వాళ్ళ సొంత భూమి ఉందా, ప్రభుత్వ భూమి ఉందా, వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుందో మనం చర్చిద్దామని నేను చెప్తున్నా. నువ్వు చర్చించడానికి లేదు, నువ్వు కట్టడానికి లేదు, మేము చేయలేదు కాబట్టి నువ్వు చేయొద్దు. నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇంటికి పోయినావు, నేను చేస్తానే నమ్మకం ఉంది కాబట్టి నేను కుర్చీలో కూర్చున్నా. ఇక నీకు నాకు తేడా లేకపోతే ఇంకా విషయం ఏమున్నది? అందుకే మన నగరాన్ని కాపాడుకోవడానికి, మన నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, మన నగరం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా మారడానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఇది నేను నా ఒక్కడి కోసం, నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతున్నా. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు.
అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టారు, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంది? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని చిలువలు పలువలు చేస్తారు. నిజం గడప దాటకంటే ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇట్లాంటి దగ్గరనే మహిళా జర్నలిస్టులను నా రిక్వెస్ట్ ఒక్కటే, వాస్తవాలను మీరు ప్రజలకు చెప్పండి. అంతెందుకు ఈ గేట్లకు ఎప్పుడన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి గేట్లకు వచ్చిన వాళ్ళు గతంలో? ఇప్పుడు కాదు, గతంలో 5-6 మంది ఉంటారా? గతంలో అప్పుడు కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా లేదు కదమ్మా. గడిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చారా? ప్రజాభవన్ అయినాక వచ్చి ఉంటారు. గడిగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటే అప్పుడు కాదమ్మా. 2014 నుంచి 2023 వరకు ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఒక 4, 1 2 3 4 ఉన్నారు. సో ఈరోజు ప్రతిరోజు ఈ భవన్లోకి ప్రజలందరూ వస్తున్నారు. ఇది ప్రజలకు వేదిక, ఇది ప్రజా వేదిక, ఇది ప్రజా పరిపాలన. ఏది నిషేధిత ప్రాంతం కాదు ఇది. తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ప్రజలు మనల్ని నిషేధిస్తారు శాశ్వతంగా, ఇంతే. దీంట్లో ఏం పెద్ద థియరీ లేదు, పెద్ద ఇది లేదు. అంతకుముందు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఉత్సవ విగ్రహాలు పండుగల పూట వీధుల్లో చూపిస్తారు. అంతకుముందు ఉండేటైనా అట్లా ఉత్సవ విగ్రహం లాగా అప్పుడప్పుడు మీకు కనిపించేటోడు. నేను ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటున్నా. ఏ రోజైనా నేను సెలవు తీసుకున్న రోజు ఉందా? ఏ రోజైనా ఎవరైనా కలుస్తా అంటే కలవని రోజు ఉందా? అందుకే మహిళా జర్నలిస్టులకు కూడా నా విజ్ఞప్తి ఒకటే, మన రాష్ట్రాన్ని మెరుగుపరుచుకుందాం, మీ సహకారం ఉండాలి. మహిళా దినోత్సవ సందర్భంగా సంకల్పం తీసుకోండి. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వీటిని సద్వినియోగం చేసుకొని దేశంలోనే మహిళా ప్రాధాన్యతతో కూడుకున్న రాష్ట్రంగా ఒక గొప్ప పేరు గుర్తింపు మనం తెచ్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సీనన్న, మహిళా రక్షణకు కమిటీలు వేయాలంటారు. ఆఫీసర్స్లో కూడా నిన్నమన్నా నేను దాని మీద డిస్కషన్ చేసిన. ఈవెన్ కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఈ ప్రాబ్లం ఉన్నది. కంప్లైంట్ బాక్స్ ఉండాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు అథారిటీస్ ఉన్నాయి, కంప్లైనింగ్ అథారిటీ టు ఎగ్జామిన్ దేర్ న్యూస్ అండ్ దేర్ వ్యూస్. సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం. మీరు ఏదైనా అవకాశం ఉన్నా ఇన్పుట్ ఇవ్వండి. మీకు కొన్ని డెస్క్లో చేసే వాళ్ళకి ఏదో గుర్తింపు కార్డులు సమస్య అన్నట్టుగా కొంతమంది, ఎవరిని అట్లా లేదు. మేము అందరికీ స్పష్టంగా అన్ని అవకాశాలు, డెస్క్ జర్నలిస్ట్కి లేకపోతే మిగతా ఫీల్డ్ జర్నలిస్టులకి ఏం తేడా లేదు. నేను మంత్రి గారితో మీ అందరికీ చెప్పించిన ఈ వేదిక మీద నుంచి కూడా మళ్ళొకసారి చెప్తున్నా, అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇళ్ళ పట్టాలు చాలా రోజులు పెండింగ్ ఉంటే నేను వచ్చినాక ఇచ్చినా ఆగిపోయినాయి. ఈ మహిళా దినోత్సవం, ఎందుకంటే ఇల్లు అనేది మహిళల చేతుల్లో ఉంటే మహిళల గౌరవం పెరుగుతుంది. ఒక వే ఫార్వర్డ్ ఏదో నేను ఆలోచన చేస్తున్నా. తొందరలోనే తప్పకుండా మీకు ఒక మంచి వార్త వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చట్టంలో మీకు సమస్య రాకుండా మీకు అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పటివరకు మీకు వచ్చిన అవకాశాలు చట్టం వల్ల కొంత ఇబ్బంది వచ్చి సుప్రీంకోర్టు కూడా స్టక్ డౌన్ చేసింది. దానికోసం అడ్వకేట్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నా. మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో ఒక మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. తప్పకుండా మహిళా జర్నలిస్టులు ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఎందుకు చెప్తున్నా అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి చెప్పండి, మేము ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్త తీసుకొని వచ్చినామని చెప్పండి. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. ధన్యవాదాలు.